ఓంకారం. అందరు కూర్చోండి. అన్ని అవయవాల శక్తి చెవుల్లో చేరుకుంటుంది. కాబట్టి ది బెస్ట్ వే ఏంటంటే కుడి చేత్తో ఎడమ చెవిని మర్దన చేయటం. 3 నిమిషాలు కుడి చేత్తో ఎడమ చెవిని మర్దన చేయటం. హలో 3 minutes అండి. గోలీ అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలి, ఏదైతే ఈ ఏరియా ఉందో ఇది మన తల ఫేషియల్ ఏరియా. తలనొప్పి కానీ సర్వైకల్ ప్రాబ్లం కానీ గనక మనం సఫర్ అవుతా ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే సర్వైకల్ ప్రాబ్లం పోతుంది, తలనొప్పి పోతుంది, కళ్ళల్లో, చెవుల్లో, నోటిలో కదా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోవటానికి ఇలా ఒక 3 నిమిషాల పాటు మర్దన. అట్లాగే పైన చేస్తే ఈ ఏరియాలో చేస్తే, పై ఏరియాలో చేస్తే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులు ఇవి పోతాయి. తర్వాత మధ్యలో ఇలా ఎత్తుగా ఉన్న ఈ ఏరియా అంతా వెన్నుపూస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి ఈ ఏరియా. తర్వాత ఇక్కడ చిన్న లోతైన ప్రదేశం ఉంది. ఈ లోతైన ప్రదేశంలో మన 12 అవయవాల శక్తి, తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి లోపల గనక ఇలా బొటన వేలుతో అలా ప్రెషర్ చేయండి, ఆ 12 అవయవాల్లో తగ్గి ఇక్కడికి వచ్చినటువంటి శక్తి రీబ్యాక్ అయి సమస్థితికి వస్తుంది. నేను అడిగింది అదేగా, సమస్థితికి వస్తే ఎలాగుండాలంటే లెఫ్ట్ ఏమన్నా మార్చాలా? ఏమవసరం. తర్వాత కుడి చెవిని ఎడం ఓకే. నేను ఇప్పుడు మీకు ఆ ప్రాణాయామ, ఈ మెడిటేషన్లో ఎలా ప్రాణశక్తి వస్తుందో ఇందాక మనం చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతాయని చెప్పాను కదా. తర్వాత మేజర్గా ప్రాణాయామ మనం చేసినప్పుడు ఆ సౌండ్ ఇట్ సెల్ఫే ప్రాణశక్తి అని చెప్పాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన ఆయుష్ అనేది శ్వాసల సంఖ్య మీద ఆధారపడుతుంది. మనం నిమిషానికి 12 నుంచి 15 శ్వాసలు తీసుకున్నాం అనుకో, మన ఆయుష్ 100, పరిపూర్ణ ఆయుష్ అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం చేసిన 3 శ్వాసలు, 3 ఓంకారాలు అరగంట, అంటే 12గా ఉన్న మన శ్వాసల్ని సకానికి తగ్గించాం మొదటి ప్రయత్నంలో. అలా చేయగా 2, 3 కూడా వస్తారు మనమే.
అక్కడ హిమాలయాల్లో యోగులు ఏంటంటే 2-3 సంవత్సరాలకి ఒక శ్వాస తీసుకునేలాగా మారిపోయారు. అందువల్ల 100 దాటిన ఇంకా బలీయమైన శక్తితో ఉన్నారు అంటే ఆ శ్వాసల సంఖ్యని గణనీయంగా తగ్గించుకోగలగటం. అలాగే ఐస్లో, తర్వాత నీళ్ళల్లో, అగ్నికి దగ్గరగా కదా, వాటిని కూడా తట్టుకుని నిలబడగలిగేలాగా వాడు మారారు అంటే ఈ శ్వాసల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా అపరిమిత శక్తిని పొంది మనందరికంటే ఉన్నతులుగా మారటానికి కారణమైన విషయం, పరమ రహస్యం ఎక్కడ ఉంది అంటే ఓంకార ప్రాణాయామం. అది చేస్తూ ఈ మెడిటేషన్ కూడా చేయటం ద్వారా మనలో ఉత్పన్నమయ్యే 4 రకాల సమస్యలు, ఊర్ధ్వ పీడనం మూలంగా వచ్చే సమస్యలు, అధపీడనం, బాహ్య పీడనం, అంతర్పీడనం అని 4 రకాల సమస్యలు. ఊర్ధ్వ పీడనంలో వచ్చేది వాంతులు, దగ్గు, జలుబు, మలబద్ధకం, యాంగ్జైటీ, నిద్రలేమి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అధపీడనం మూలంగా లేవలేకపోవటం, ప్రొలాంగ్డ్ పీరియడ్స్, అతిగా యూరిన్ రావటం లాంటి సమస్యలు వస్తాయి. బాహ్య పీడనం మూలంగా పార్కిన్సన్, మనుషులు ఉబ్బిపోవటం, సరే చూడండి.